గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నిన్న మార్కెట్ చూశారు కదా. మార్కెట్ అయితే నెగిటివ్లోనే మార్కెట్ నిన్న కూడా మూవ్ అయింది. సో స్లైట్గా నెగిటివ్ సైడ్ ఎండ్ అయింది. బట్ నేను నిన్న మార్కెట్లో మనకి త్రీ పర్టికులర్ స్టాక్ ఆప్షన్స్ అయితే చెప్పాను. ఒకటి ఎస్బీఐ, ఇంకోటి కెనరా బ్యాంక్, ఇంకోటి టాటా మోటార్స్. సో మూడు కూడా రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి అప్సైడ్ మూవ్ ఉంటుందని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పి ఎస్బీఐలో 800 సిఈ, కెనరా బ్యాంక్లో 600 సిఈ, మన టాటా మోటార్స్లో 1000 సిఈ తీసుకోమని చెప్పాను. సో ఎంతమంది తీసుకున్నారు? సో నేను చూసుకున్నట్లయితే మాత్రం మూడిటికి మూడు స్టాక్స్, అంటే మార్కెట్ ఎంత నెగిటివ్గా మూవ్ అవుతున్నా కూడా ఈ మూడు స్టాక్స్ మాత్రం పాజిటివ్లో మూవ్ అయ్యాయి. మనకి ఎస్బీఐ ఫస్ట్ టాటా మోటార్స్ తీసుకుందాం. టాటా మోటార్స్ మనకి 1012 వరకు వెళ్ళింది. సో ఆప్షన్ చేంజ్ చూసుకున్నట్టయితే చూడండి, 45.25 వరకు వెళ్ళింది మార్కెట్లో. ఇది ఆల్మోస్ట్ 63,487, సరే 63,484 అనమాట. నిన్న నేను చూపించినప్పుడు మనకి 47,000 దగ్గర ఉంది కదా. సో 47,000 అంటే ఆల్మోస్ట్ 16,000 వరకు ప్రాఫిట్లో వచ్చింది టాటా మోటార్స్. సో సో ఇదైతే మనకి మార్కెట్లో ఇంకా టైం ఉంది. రిజల్ట్స్ అయితే మనకి చూస్తున్నాం కదా, రిజల్ట్స్ 10th రిలీజ్ అవుతాయి. సో ఈరోజు కూడా దీంట్లో మూమెంట్ ఉంటుంది టాటా మోటార్స్లో. అండ్ వాళ్ళు టూ వీలర్ సెగ్మెంట్ కానీ జేఎల్ఆర్ కానీ అన్నీ కూడా మంచి ప్రాఫిటబుల్గా ఇచ్చారు ఆల్రెడీ. సో దానివల్ల అయితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది. సో దీంట్లో ఇంకా మూమెంట్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది. ఇది ఆల్రెడీ మనకి 16,000 వరకు ప్రాఫిట్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎస్బీఐ కూడా చూడండి, ఇది ఈరోజు అనమాట మనకి రిజల్ట్ వస్తుంది. సో మనం చెప్పింది అయితే 800 సిఈ. సో 800 సిఈ చూడండి, 27.80 వరకు వచ్చింది. ఆల్మోస్ట్ 18% వరకు ప్లస్ అయింది. ఇది కూడా 20,000 దాటేసింది అనమాట. సో ఇది కూడా మనకి ప్రాఫిట్. బట్ ఇంకోటి మెయిన్గా థింగ్ ఏంటంటే, ఇది రిజల్ట్ ఈరోజే వస్తుంది. సో ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు సేఫ్ సైడ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎస్బీఐలో. ఎందుకంటే రిజల్ట్కి ముందే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే రిజల్ట్లో ఏమైనా మైనర్ కానీ ఏమైనా చిన్న చిన్న నెగిటివ్ ఉన్నా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వనమాట. ఆల్రెడీ మనం ప్రాఫిట్లో ఉంటాం. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్లయితే ఎస్బీఐ నుంచి కూడా మనం బయటకు వచ్చేయచ్చు. సో అది మనకి ఇంపాక్ట్ ఉండదు అనమాట. సేఫ్ ట్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు సేఫ్ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ కెనరా బ్యాంక్ కూడా మనం 560 మనం చెప్పాము. సో రిజల్ట్ వచ్చే టైం వరకు ఏదో చాలా హెవీగా మూవ్ అయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత సైకిల్ కరెక్షన్ వచ్చింది, కానీ రిజల్ట్కి ముందు మాత్రం మనకి హెవీగా మూవ్ అయితే కనిపించింది. సో మనం ఇచ్చిన మూడు స్టాక్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేసాయి. సో ఎంతమంది తీసుకున్నారో అది మాత్రం చెప్పండి మనకి. సో ఇది అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మనకి మార్కెట్లో కూడా ఇంకా నెగిటివ్ సినారియోస్ కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు స్లైట్గా అయితే మళ్ళీ వోల్టైల్ మూవ్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది. స్లైట్ నెగిటివ్ టు న్యూట్రల్ మనకి కనిపించవచ్చు ఈరోజు మార్కెట్లో. సో ట్రేడింగ్ చేసేవాళ్ళు, మనకి ఈ ఎలక్షన్ టైం కదా, ఈ ఎలక్షన్ టైంలో మార్కెట్ అయితే ఇలాగే ఉంటుంది. ఏ రోజు మనకి మార్కెట్లో ఎటువైపు మూవ్ ఉంటుందో కూడా కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేం. సో స్టాక్ స్పెసిఫిక్ అయితే చేసుకోవచ్చు, కానీ మనం ఇలాంటివి మాత్రం మనం పెద్దగా ప్రిడిక్ట్ చేయలేము. నిఫ్టీని ఇండెక్స్ కానీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. నిన్న చూసుకున్నట్లయితే నిఫ్టీలో హెవీగా నెగిటివిటీ అయితే కనిపించింది. సో దాన్ని బట్టి ఈరోజు ట్రేడింగ్ ఎలా చేసుకున్నది చూడాలి. ఈరోజు ఎవరైనా ఎక్స్పైరీ ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నిఫ్టీలో సో మూమెంట్ బట్టి చూసుకోవాలి. ఎక్కువగా ఇన్వెస్ట్ చేయొద్దు. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తామని ఇక్కడ ఎందుకంటే మనం మార్కెట్ ఎప్పుడు ఎలా మూవ్ అవుతుందని చెప్పలేకపోతున్నాం. అండ్ ఫెడ్ చైర్మన్ కమెంట్స్ కూడా ఉన్నాయి కదా, ఫెడ్ గవర్నర్ ఏమంటున్నారంటే, మనకి రేట్ కట్స్ కాదు రేట్ హైక్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అతను పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తున్నారు. సో అవన్నీ నెగిటివ్ మార్కెట్కి. సో ఈ నెగిటివ్ సినారియోస్ అన్నిటి వల్ల మనం మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో అన్ని మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నప్పుడు మనదైతే సైడ్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ అనమాట. మార్కెటింగ్ నెగిటివ్, బట్ మన మార్కెట్ ఏంటంటే ప్రతిదానికి రివర్స్తో రియాక్ట్ అవుతుంది. సో అందుకోసం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనం చెప్పింది ఏంటంటే కెనరా బ్యాంక్ అయిపోయింది, ఎస్బీఐ ఏమో ఈరోజు రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్స్ ముందే మన ఆప్షన్ సెలెక్ట్ చేసేయాలి. టాటా మోటార్స్ అయితే ఈరోజు మంచి మూవ్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మనం 17,000 to 18,000 ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఎవరైనా బుక్ చేసుకుంటే బుక్ చేసేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఫర్దర్గా ఈరోజు ఇంకేమైనా ఛాన్స్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.